యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మీరు నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, కానీ మీరు బ్రతికి బయటపడ్డారని సంతోషంగా ఉంది. ముందు ఆ చీరని పైన వేలాడదీసిందెవరు? అత్తయ్యకి ఉచ్చు బిగించిందెవరు? ఆ చీర పైనుంచి పట్టుకున్నదెవరు? వీటికి సమాధానం చెప్పండి. గానవి, ఇప్పుడు నీకు ఇది ఇప్పుడే 1 నిమిషంలో వచ్చేస్తా. ఓకే? గాయత్రి పాప చీర అంచున పట్టుకుందని చెప్తే ఎవ్వరూ నమ్మరు. పైగా చిన్నపిల్లని శత్రువులా చూసేలా ఉంది రాక్షసత్తయ్య. ఎవరు మాట్లాడేందుకు? అన్నిటికీ సమాధానం వెంటనే చెప్పలేను సుమనా. గండం గడిచిందని తృప్తి పడ్డం తప్పితే ఏమీ చేయలేం. అక్క, గాయత్రి గానవి ఎక్కడున్నారు? పైన. వల్లభ, రే వల్లభ, షో ఆగరా, ఆగు వల్లభ. ఆవేశపడుకురా. తనేం చేయలేడులేండి ఆంటీ. మూర్ఖులు పిరికితనంతో కూడా ఏదో నష్టం తీసుకురాగలరు కసి. రే వల్లభ, ఆగరా. హే స్వామి, నో ఫైటింగ్స్, కొట్లాటలేవు. ఏదైనా ఉంటే కూర్చుని మాట్లాడుకుందాం. అల్పుడా, మూర్ఖుడా, కూర్చుని ఉన్నవాడిని గద్దించి లేపి మళ్ళీ కూర్చుని మాట్లాడదామంటావేంటి? వల్లభ ఇట్రా. స్వామి, వీడేదో ఉత్తర కుమారుళ్ళ పరిగెత్తుకుంటూ ఇక్కడికొచ్చాడు, కానీ మిమ్మల్ని గాయపరచడానికి అనుకోకండి స్వామి. నీ కొడుకు నా వెంట్రుకను కూడా ముట్టుకోలేడు తిలోత్తమా. ఎప్పుడు తల స్నానం చేశావో ఏంటో, నేనెందుకు టచ్ చేస్తాను? వల్లభ, తెలివి తక్కువతనంతో మాట్లాడకు. ఆంటీ మొహం చూసి ఆయన నిన్నేమీ అనకుండా ఉన్నారు, కానీ చిర్రెత్తికొస్తే భూమిలో పాతేయగలరు. మారే స్వామి, తల్లి మీద ప్రేమతోనే నా కొడుకు మిమ్మల్ని అడుగుదామని ఇలా వచ్చాడు. మమ్మీ, అడగడం కాదు మమ్మీ, కడిగి పారేస్తానని చెప్పాయనకి. జుట్టా? జోకులేకసి, నాకేం భయం లేదు. ఓ స్వామి, అరే మీరు చెప్పిందేంటి, ఇక్కడ జరిగిందేంటి? మందబుద్ధి కలవాడి వినుపు. మాట తూరినా మన్నిస్తున్నాను. ఎక్కడ గాడి తప్పిందో అర్థమయ్యేలా చెప్తే మంచిది. అసలు మాగం అంటే ఏంటి? పాపం లేంది అని అన్నారు, కానీ ఇంట్లో 2 పాపలున్నారు. వాళ్ళున్న చోటు నుంచి చీర కిందకు వేలాడి మా మమ్మీ గొంతుకు బిగుసుకుపోయింది. కొంచెంలో ఉంటే మా మమ్మీ కాస్త ఈజిప్ట్ మమ్మీ అయి ఉండేది. సజీవంగానే ఉంది కదా. బతికి బయటపడ్డాను కాబట్టి ఇక్కడి దాకా రాగలిగాను స్వామి. నిమిషం ఆలస్యమైనా నా ఊపిరి ఆగిపోయేది. ఈ నెలలో చావే రాదన్నారు కదా స్వామి, కానీ ఆంటీ గొంతుకు చీర ఉచ్చు బిగుసుకుంది. మీరు చెప్పినట్టు కాకుండా మేం భయపడినట్టే అయింది. నిందించడం ఆపేస్తే విధి సంధించడాన్ని విశదీకరిస్తాను. చెప్పండి స్వామి. చచ్చిపోవన్నాను కాని చావు వచ్చిపోతుందని చెప్పానా లేదా? బాగా గుర్తు చేసుకోండి. బెరుకు దిగులు వలదు. ఇది మాఘమాసం. మాఘమనగా
పాపం లేనిది. పవిత్రమైన ఈ మాసంలో పాపం చేసిన వాళ్ళు కూడా చావకూడదని దైవం సంకల్పిస్తుంది. అయితే మా మమ్మీ చచ్చిపోదా? చావు వచ్చిపోయినా సరే ఏమీ చేయలేదు. హలో, ఆ చావేమైనా కీపరా స్వీపరా పొద్దున్నే ఇంటికొచ్చి పోవడానికి? మనం బ్రతకడానికి కారణం మరణంరా మూర్ఖుడా. గబ్బిలంలా జీవిని అంటిపెట్టుకుంటుంది చావు. విధివశాత్తు ఆపదానుసారం అసూలు బాస్తారు. నా తలరాతలా ఉందని సరిపెట్టుకునే ముందు సందేహం ఒకటుంది స్వామి. నన్ను చంపేయాలని పునర్జన్మ ఎత్తిన గాయత్రక్క ఇంటికి రానప్పుడు నేనెందుకు చావు అంచెల దాకా వెళ్ళొస్తాను? గాయత్రీదేవి వచ్చిందేమో. పెద్దమ్మ వచ్చిందా? మళ్ళీ ఆత్మ చక్కర్లు కొడుతుందా? మమ్మీ, భయమేస్తుంది మమ్మీ. ఏమంటున్నారు స్వామి మీరు? గాయత్రీదేవి పగ పాకులాడుతూనే ఉంటుంది తిలోత్తమ. పిల్లగా ఉందా, వాన జల్లుగా ఉందా అని నువ్వు తేలిగ్గా తీసుకుంటే మాఘమాసం తప్పించుకోగలవేమో కాని పాల్గొన మాసంలో నిర్దాక్షణ్యంగా దూసుకు వస్తుంది మృత్యువు. స్వామి, నయని వాళ్ళు దత్తత తీసుకున్న గాయత్రి పాపలోకి గాయత్రి అంటే శక్తి రాలేదు కదా? తక్షణమే పరీక్షించండి. ఎలా టెస్ట్ చేయాలో? వెళ్ళరా మూర్ఖుడా. ఆ పసిపిల్లనే నీ పెద్దమ్మేమో నిర్ధారించుకోపో. వెళ్ళు. ఆ చీర పట్టుకుని తిరుగుతున్నారేంటి బాబుగారు? నిజానికి ఈ చీర కట్టుకుని తిరగాల్సింది నువ్వు. ఎల్లో శారీ వల్ల అనర్థం జరుగుతుంది అన్నావు. జరిగింది కూడా. అదృష్టవశాత్తు అత్తయ్య గారికి ప్రాణాపాయం తప్పింది బాబుగారు. నువ్వు అన్నది ఎప్పుడు అబద్ధం కాలేదు నైని. కానీ నీ మాట నిజమవుతుందని చాలాసార్లు బాధపడాల్సి వచ్చింది. ప్రమాదం అంటే ఎవరికైనా భయం, గుబులు మొదలవుతాయి కదా బాబుగారు. ఇప్పుడు చెప్పు, ఈ చీరని గెస్ట్ హౌస్లో పెట్టరమ్మంటావా? అవసరం లేదు బాబుగారు. గండం గడిచిపోయింది కదా, ఎవరైనా పసుపు రంగు చీర కట్టుకోవచ్చు. ఎవరో కడితే ఫోటోలు తీయడానికి నేను ఫోటోగ్రాఫర్ని కాదు మేడం. నువ్వు కడితే చూసి ఆనందపడే నారీశ్వరుణ్ణి. ఈ చీరనైతే కట్టను బాబుగారు, భద్రంగా దాచిపెట్టుకుంటాను. ఎందుకు? మా అమ్మని భయపెట్టడానికా? కోడల్ని చూసి అత్త భయపడే రోజులు వచ్చాయంటారా? అవన్నీ నాకు తెలియలే. కానీ ఈ చీరకు వేలాడిన మా అమ్మ మళ్ళీ దీన్ని చూస్తే బిగుసుకుపోతుందని నువ్వు కట్టనంటున్నావు కదా? అలా అనుకోవచ్చు. ఇంకోలా అయితే ఏం చెప్తావు? అమ్మవారికి పెట్టిన చీర ఇది. జీవం అన్నైనా పెద్దయ్య అయినా నన్ను కూతుర్లా చెల్లుల్లా భావించి తీసుకొచ్చిన చీర. నేను కట్టకముందే ఇంకేదో కలిసొస్తుందని మా చెల్లెలు సుమన కట్టి ఒంటి మీద వాతల్లా తెచ్చుకుంది.
ఆ తర్వాత నిర్లక్ష్యంగా మాట్లాడిన అత్తయ్యకి కంటి మీద కునుకు లేకుండా చేసింది. దీన్ని బట్టి చూస్తే ఈ చీరలో ఏదో మహత్తుందనిపిస్తుంది బాబుగారు. అందుకని కట్టుకోకుండా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటానని చెప్తున్నాను. నీ ఇష్టం నైని, నీకెలా అనిపిస్తే అలా చేయి. అయితే ఏమనిపించినా నాతో చెప్పాలి, సరేనా? తప్పకుండా చెప్తాను. అరే ఎక్కడికి? పిల్లలకి పాలివ్వాలి. ఆ తర్వాత లాలించాలి, భోజనం అంటాం, గుడ్ నైట్ అంటాం, తెల్లారిపోతుంది ఎప్పట్లానే, అంతేనా? అరే నైని, నైని! హాయ్ పాపా, ఆడుకుంటున్నావా? ఒక్క నిమిషం, మా మమ్మీ వస్తుందంట, సరేనా? ఉండండి. రండి రండి. రండి రండి. మమ్మీ, పాప ఏమనట్లేదు, సైలెంట్గా చూస్తుంది అంతే. పాప కదరా, మీ పెద్దమ్మ. ఇలా భయపెడతావేంటి మమ్మీ? ఇంకా క్లారిఫై చేసుకోలేదు కదా. టెస్ట్ చెయ్యాలి కదా. అదే అంటున్నాను, ఆ తర్వాత కదా మనం భయపడాలి. రే, భయపడ్డానికి ముహూర్తం ఉండదు. మరణం ముందుందంటే ఆటోమేటిక్గా ఒళ్ళు జల్దరిస్తుంది. వల్లభతో మాట్లాడుతూ ఉంటే నయని వచ్చేస్తుంది ఆంటీ. గాయత్రి ఆంటీ పునర్జన్మెత్తిందని తెలుసు. మారయ్య స్వామి ఈ పిల్లే మీ శత్రువేమో అని క్లారిటీగా చెక్ చేసుకోమనన్నారు కదా. ముందు ఆ పని కానివ్వండి. నా కుడి చెయ్యి గాయత్రీదేవి కుడి చెయ్యికి తాకితే మంటలు ఎగిసిపడతాయన్నారు. నీ రైట్ హ్యాండ్ ఇటు మమ్మీ, పాప కుడి చేతికి తగిలిస్తాను. హే రాస్కెల్, అరే తగిలించడానికి ఇదేమైనా లంగర్ అనుకున్నావా? అలా చేస్తావేంటి? అయ్యో ఆంటీ, మెల్లగా మాట్లాడండి, వినిపిస్తుంది. మమ్మీ, డూ ఇట్ ఫాస్ట్. రే, నువ్వు ఊరుకోరా. ఆంటీ, సడన్ గా ఫైర్ వస్తే పక్కనున్న గ్లాస్ తీసుకుని మీద కొట్టేసే వల్లభా. మంటలు వచ్చాక కంగారుగా వెతకడం ఎందుకు? ముందే తెచ్చుకోవడం మంచిది. కమోన్ ఆంటీ, టచ్ హర్. నర్వస్గా ఉంది. ఉంటుందా ఆంటీ? బట్ గాయత్రి ఆంటీ తనో కాదో తెలుసుకోవాలంటే తప్పదు. ఇంకొంచెం ముందుకెళ్ళండి. ఓకే. వల్లభా, what is doing? ఇడియట్, ఏం చేస్తున్నావురా? స్టాప్ ఇట్ వల్లభా,
పిచ్చా ఏంటి నీకు? ఆంటీ చేతిని అలా కొట్టేశావు? ఫైర్ రాలేదా మమ్మీ? నెల తక్కువ వెధవ వచ్చిందని నువ్వే ఊహించుకొని కొట్టి చంపేసేలా ఉన్నావు. సారీ మమ్మీ. యాక్చువల్లీ చిన్న నిప్పురవ్వ కూడా నిన్ను అంటకూడదని నీ కొడుకు ఉద్దేశం. ఏడ్చావులే, కొంచెం ఆగు. కసి వీణ్ణి కంట్రోల్ చేయి. నేను పట్టుకుంటానులేండి ఆంటీ, మీరు టచ్ చేయండి. మంటలు రాగానే నా చెయ్యి వదిలేసే కసి. నువ్వు హీరోలా ఫీల్ అవ్వకు, ముందు ఏం జరుగుతుందో చూడండి. ఓకే ఓకే రెడీ మమ్మీ. నా చావు వీడికి ఆటలుగా ఉంది. సైలెంట్గా ఉండండి. బీ కామ్ వల్లభ. అరే వెయిట్. తిలోత్తమమ్మ చేతిలో ప్రాణం లేనందువల్ల గాయత్రి చేయి తగిలి పునరుత్తేజం అవుతుంది. చలనం వచ్చిన రోజున కాలి బూడిదవుతుందని అర్థమైంది. ఏం కాలేదండి? అవును కసి. రే వల్లభ, మంటలు రాలేదు, నా చేతికి గాయం అవ్వలేదు, నేను సేఫ్ రా. అవును మమ్మీ, అంటే ఈ పిల్ల పేరు మాత్రమే గాయత్రి, ముమ్మాటికి గాయత్రి పెద్దమ్మైతే కాదు. రిలాక్స్ ఆంటీ, టెస్ట్ అయితే మనం పాస్ అయ్యాం. ఎస్. ఎందుకైనా మంచిది గానవి చేతిని కూడా టచ్ చేయి మమ్మీ, రేపెప్పుడైనా డౌట్ రాకుండా ఉంటుంది. నథింగ్, ఏం కాలేదు. ఈ పిల్లలతో అయితే నిశ్చింతగా ఉండొచ్చు. నా చేతిలో చచ్చిన గాయత్రీదేవి ఇక్కడైతే లేదు. జగత్రి కంపెనీ వాళ్ళకి కొటేషన్ పంపకండి. క్లారిటీగా ఎంత ఇన్వెస్ట్ చేస్తే ప్రాఫిట్ వస్తుందో ఎస్టిమేట్ చేయండి. డన్ బ్రో, మీటింగ్ అరేంజ్ చేస్తాను. ఓకే బావగారు, మీరు బిజీగా ఉన్నారంటే 10 నిమిషాలు వెయిట్ చేస్తాను. పర్లేదు సుమన్, విషయం ఏంటో చెప్పు. అప్పగింతల కార్యక్రమమే, ఎక్కువ టైం పట్టకపోవచ్చు, మీరు ఒప్పుకుంటే. సరిగ్గా మాట్లాడితే సమయం వృధా అవ్వదు. అలా విసుక్కుంటావేంటి విక్రాంత్? వీడి సంసారంలో అంతా రివర్సే ఉంది. ఎలాగేలాగా కాస్త వివరించగలరా? నువ్వు నన్ను విసుక్కుంటావు, వీడేమో సుమన మీద చిరాకు పడతాడు. మనకి బాబు పుట్టాడు, విక్రాంతికి దుర్బుద్ధి పుట్టి గానవిని ఎత్తుకుని పోయి
పెద్దదిని గురించి మాట్లాడే అర్హత లేని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలనుకోవడం అనవసరం. ఎదుర్ తల మాట అనుకుంటూ పోతే సుమన కోసం విషయాలు ఇచ్చిన టైం కూడా అయిపోతుంది.